2019లో అనుకుంటా సూపర్ హిట్ కొట్టాడు ఆ హీరో. ఆ తర్వాత 5 సినిమాల్లో నటించాడు. కానీ మినిమం యావరేజ్ హిట్ కూడా పడలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాతో తిరిగొస్తున్నాడు. ఈసారి ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పుకుంటూ తిరిగొస్తున్నాడు. ఈసారైనా హిట్ కొడతాడా? యంగ్ హీరోస్ లో హైలీ ఎనర్జెటిక్ హీరో రామ్. అందుకే ఫ్యాన్స్ కూడా ఎనర్జెటిక్ స్టార్ అని పిలుచుకుంటారు. అలాంటి నటుడు 6 ఏళ్లుగా హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. ఇందులో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కూడా ఉంది. కానీ ఇంప్రెస్ చేయలేకపోయింది. దాంతో రామ్ తన లుక్ మొత్తాన్ని మార్చాడు. ఆంధ్ర కింగ్ ఫ్యాన్ గా మారుతున్నాడు. మే 15న ఎనర్జెటిక్ స్టార్ బర్త్డే. అందుకే రామ్ నటించిన కొత్త సినిమా టీజర్ రిలీజ్ అయింది. గతంలో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తీసిన మహేష్ బాబు అనే డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ నటిస్తోంది. దుబాయ్లో స్కై డైవింగ్ చేస్తూ భాగ్యశ్రీ ఇలా ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు ఆంధ్ర కింగ్ అని టైటిల్ పెట్టి కన్నడ కింగ్ ను సినిమాలో సూపర్ స్టార్ గా చూపించడంపై సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆంధ్ర కింగ్ నాగార్జున ఉన్నప్పుడు ఉపేంద్రను ఆ పాత్రలో ఎందుకు తీసుకొచ్చారు అనే చర్చ మొదలైంది.